తల్లి హాయ్ మామ ఏమరా సాయంత్రం ఏమరా ఏసాతి లేట్ అంది మరి నువ్వు గంతే నువ్వు ఫోన్లోనే ఉంటావు. అరే ఇటు మన ఇంకి ఎప్పుడన్నా మనం ఇట్లాంటి అడగాలంటే ఇటు ఇట్లాంటి అప్పుడు లేట్ వస్తారా మనం ఏం చెప్తారు కానీ అప్పుడప్పుడు టైం గ్యాప్ వచ్చేది కానీ అలా అస్సలు గ్యాప్ రాదు. అదే నీకు ఒక్క చెప్తుంది 4 కాళ్ళు పెట్టుకోరా నువ్వు ఎప్పుడే కానీ సరే ఎప్పుడు కింద పడతావు ఎందుకురా ఫోన్ బండి మీద ఫోన్ వాడతావు ఎప్పుడు వాడతావు ఎందుకురా ఇప్పుడు నా బతుకు బస్ స్టాండ్ అయింది ఇప్పుడు నీ బతుకు బస్ స్టాండ్ అవుతుంది అందరు నీ లెక్క కాదురా నేను 399 రూపాయలతో రీఛార్జ్ చెప్పిన నన్నే మోసం చేసి నువ్వు అంత కొడితే రోజు 11 రూపాయలు రీఛార్జ్ చెప్పి మోసం చేస్తాను. అరే ఆర్ఎక్సెల్ గుర్తుకొచ్చింది ట్రైలర్ తీసిరా ఎట్లుందా నేను చూపెడతా రా సూపర్ ఉంది. అరే పోదాం మరి సినిమాకి ఆర్ఎక్సెల్ చూపెట్టు కథ మా అక్క బండి ఏమన్నా సౌండ్ వస్తుందిరా బిడ్డ చేయి గుంజు బండి అప్పట్లో బండి ఫేమస్ RX100 నాదేనని బండి RX100 ఈ బండి గురించి నడిపినాడు ముసలాళ్ళమైన నాకు సినిమా పేరు అది మొత్తం సినిమా బండి గురించి ఉంటుంది బండి గురించి కాదు ఇది సినిమా పేరు అట్లా పెట్టింది అంతే RX100 మొత్తం ఇంకా ఫైటింగ్ మొత్తం ఉన్నాయంట అర్జున్ రెడ్డి కంటే ఘోరంగా ఉంది కదా ట్రైలర్ పోదాం మరి సినిమాకి అయిపోతే మళ్ళీ అసలే పోరితో అరే చూడదా హీరోయిన్ అంత మంచిగా ఉంది మంచిగా చెప్తున్నా పక్క సినిమా పోదాం పక్క సినిమా పోదాం అయితే మరి దాని పైసలు ఇస్తాడా ఆడు పైసలు ఎత్తాడు నువ్వు పీసీటీ దానం చేసినావు ఇంకా మంచిగా చెప్తాను అడికైనా కారు నువ్వు అది పెట్టు నువ్వు దేనికి పైసలు పెట్టు నువ్వు టికెట్ పైసలు పెట్టంటే అంటే మొత్తం నువ్వే పెట్టాలి నన్ను ఇప్పుడు ఏమన్నా గంట పెద్ద మాట మా అయ్య పైసలు ఇస్తా నాకు నువ్వేమనుకుంటున్నావు అయ్యం వెళ్ళకుండా ఏటీఎం కార్డుకి ఇస్తాను ముచ్చట జైచల్ కార్డు ఏటీఎం ఉన్నాయని తెలుసా నాకు నీకు తెలుసా ఏటీఎం కార్డు పైసలు తీయరాదు నాకు ఏటీఎం దగ్గర పైసలు తీయచ్చు అన్ని తీయచ్చు అకౌంట్ బుక్ పెట్టిన పైసలు గుంజుకొస్తాను అంతేందుకు రమ్మంటే అట్లా పైసలు గుంజుకొత్తాను కదా తెలియకుండా మా అయ్య పైసలు ఎక్కడ జేబులో గుచ్చుకుంటారు పైసలు అరే గోల్డ్ చైన్ వేసుకొని వస్తారా మానవ పంపింది ఇప్పుడు ఓపెన్ చేయ కదా మంచిగా తర్వాత అయ్యో మన పెళ్ళి తర్వాత పెళ్లికి ఎద్దుది రేపు జైతే రోగం మాత్రం మస్తు పోదాం రా మంచిగా కాలేజ్ స్టార్ట్ అయింది అందరు ఉద్దరం అందరట ఏక నెంబర్ తయారైపోవాలి. అరే నువ్వు వేడి సైడ్ తీసుకో మంచి వేడి సైడ్ పెట్టుకున్నాం ఇంకో మంచిగా టక్ ఎక్కిరి మంచిగా షూస్ వేరి మంచి నేనైతే మానవ పంపించి వేసుకుంటారా దుబాయ్ మాకు దుబాయ్ సామాన్ లేపాయి మరి నీకు దుబాయ్ అరే మీరు ఎందుకు ఇంకా మారారు మీ అన్నగారు దుబాయ్ ఉండే మీ అన్న పంపలేదు పంపు అను నువ్వు పంపలేదు పంపు అనవు అందరు నేనేకుంటా నేవాడు మొత్తం మనని అన్ని మన ఇంట్లో మొత్తం మనదిగో దగడే పైల్వాన్ ఆడు అరే నీకు టీషర్ట్ ఎత్తాను ఎప్పుడు పడతా నీకు అంతగానే డౌట్ ఉంటే పొద్దుగాల రా మా ఎన్ని పైసలు ఇస్తాడో చూపిస్తా నీకు రేపు నీ అంగీలు పాయింట్లు ఏమైనా ఉంటే మేమే వేసుకుని నేను కట్టిగానే నేను ఇంకోటి వేసిన అంగే మనం ఏమనుకుంటున్నా మన రిచ్ నీకు తెలియదు మన గురించి నువ్వు చెప్పేవాడికి మన దోసుగారు కాబట్టి పొలాన్ని ఇడిచి పెడుతున్నారు అసలు పొద్దుగా సినిమా కథ హైలైట్ సినిమా చూసి అరే పక్క అంటే పక్క రోడ్ మెయిన్ రోడ్ మీద మరి పక్క అంటే పక్క పండు ఎందుకు పోతారా ఇప్పుడు సెకండ్ షోకి ఇంకొక సినిమా పోదాం రా అది ఏం సినిమా వేరే థియేటర్లు ఉంది అది దానికోసం ఫస్ట్ ఒకదానికైతే పైసలు పట్టుకరా ఒక్కదానికి పైసలు రేపు ముందు చూద్దాం నువ్వు మాకు పెట్టుకున్నా అరే రేపు అందరం వేసుకున్న పైసలు నువ్వు తినుడు నువ్వు పెట్టుకో నేను సినిమాకి పెట్టుకుంటా నువ్వు బస్ కిరాయి పెట్టుకో అరే నువ్వు మొత్తం అక్కడ మేనేజ్మెంట్ అంటే నువ్వు అన్ని చూసుకో ఇక పైసలు అరే నీకు తెలుసా నేను మొన్న వేనప్పుడు నూడిల్స్ తిన్నా నువ్వు ఎప్పుడైనా నూడిల్స్ తిన్నావారా చికెన్ నూడిల్స్ మొత్తం ఇంకో గిట్టింగో స్పూన్ ఇస్తాడు ఇట్లా ఉచ్చుకొని మంచిగా ఆరామ్సే తినాలి నూడిల్స్
మీరు సిటీకి రాలేరా మొత్తం మన సిటీ అయితే ఉంటది ఎన్ని రోజులై నువ్వు సిటీకి వాటి ఇక్కడ కాలేజ్ స్టార్ట్ అయింది 10 రోజులై నువ్వు కాలేజ్ కాబట్టి అరే అట్లా అనకురా నేను ఎందుకురా నువ్వు ఊళ్ళు ఇజ్జత్ ఇస్తున్నావు నాది ఎందుకురా శేఖర్ ఇట్లా చేస్తావు ఊళ్ళే ఎట్లుంటావు అట్లా ఉండాలి నువ్వు మొన్న కాలేజ్ అరే మరి మీరు రమ్మంట రారు ఇంటికానే గివ్వే పనులు చేసుకుంటా ఊళ్ళో పనులు పొలం దున్నుడు నీళ్ళు వాటర్ ప్లాంట్ నడుపుడు ఎందుకురా ఇవి మంచిగా నాతోటి రోజు ఎడు సెట్ పెట్టుకొని సినిమాకి రారు నేను అన్ని ఇస్తా మీకు నెంబర్ 1 తయారు చేపిస్తా ఓకేనా పక్కా సరే పోదాం అరే రేపైతే అరే అంత డౌట్ ఉంటే రేపు పొద్దుగాల రా నువ్వు మా ఇంటికి నీకు పైసలు ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టిపిస్తా నువ్వు లెక్క పెట్టండి లెక్క పెడతాను సార్ నీకు దమ్మే వస్తుంది లెక్క పెడతాను పవన్ గారు అయితే తోపుగారు మరి ఏమనుకుంటున్నావు దగడు నేను అంటే పైల్వాన్ మొత్తం పవన్ అంటారు తెలుసా నీకు అరే అంత డౌట్ ఉంది నేను ఎక్కించుకొని రారా ఈడుస్తాను చూస్తారు చూపించిన పైసలు రేపైతే పోదాం మరి పక్క పోదాం రేపు సినిమాకు అరే రేపు సినిమాకు అందరం పక్క సినిమాకు కూడా ఓకేనా రేపు పొద్దున మా ఇంటికి రా తప్పక సరే రా అరే ఇక నేను పోతున్నారా మళ్ళీ వీలు కాదు మీతోటి ఉంటే నాకు ఇంకెంతమంది ఫ్రెండ్స్ లేరు నేను పోతున్నా ఎట్లరా మీరు ఇట్లా ఎందుకు చెప్తురా నన్ను పోతున్నాగా అరే పొద్దుగాల మాత్రం పక్కన మా ఇంటికి రారా నీకు పైసలు ఇంటికి 6 కాదు నీకు పైసలు ఎన్నో చూపిస్తా లెక్క పెట్టి నువ్వు లెక్క పెట్టనే లెక్క పెట్టు దమ్ముకి అత్త చెప్తున్నా అరే పోతున్నా మావా అని బాగా వంగిస్తున్నావు అది పైసలు తీసుకురాడు ఇవాళ వంగిపోతారు రేపు పైసలు రానికి తిరగడానికి వంగిస్తున్నా పైలు పడితే గాడెం పైలు అనరా అదే వాడు ఇప్పుడు పైలు పోతే రేపు ఎట్లా చేస్తారా మనకు అంతే అంట మరి గంగల గాడెం పైలు అని రా అయ్యనే దేకరు పొలు కొడతాడు వంగిస్తున్నాను మరి అట్లా ఉంటుంది మరి కథ అట్లా వంగిస్తానే రేపు అందరూ పని అవుతుంది లేకపోతే మనకేం తెస్తుంది అంతే అటు సీటు పోయేటాడే అట్లా మరి రేపు మళ్ళీ వంగిద్దాం రా వాళ్ళ ఇంటికి తర్వాత వంగించాం అనుకో వాళ్ళు ఇంకెక్కువ తీసుకెళ్తాడు వాళ్ళ ఇంటికైనా చూడు వాళ్ళ ఏతో ఎత్తలు వెళ్ళి ఉంటుంది దానికి నీకు కట్టినారు పైసలు తీసుకొస్తాను వేండు పైసలు ఇస్తే పొలు కొట్టిన అయ్యా ఏమనుకుంటున్నావు అరే రేపు అట్నే వంగించి మొత్తం ఖర్చాంతో పెట్టుకుందాం చూసుకుంటది ఎందుకు రంగ బీర్లు తీసుకుందాం అరే నేను అన్నవానికి మరి అనాలా మీరు రేపు ఎట్లా వంగితున్నారు ఫీల్ అయినా ఒక పైసా పెట్టారు మొత్తం పెడతాం మరి కంజూస్గా సరే మరి రేపు వెళ్తాం మరి ఓకే రేపు వెళ్తాం RX100 సినిమా ఒక వాడే లంచ్ ఉడకండి హైలైట్ ఉందట సినిమా బొట్ట అవసరం లేదు అమ్మ పోరీలు ఉంటూ ఇజ్జత్ పోతుంది దేవుడి దగ్గరికి వచ్చిన అనుకుంటా మరి ఇడిచిటే ఇవాళ మా పెట్టి పోయింది ఎటు పోయింది అయ్యా అబ్బాయి ఇంకా లేడు ఈ నాన్న అడగాలి పైసలు నిన్న బాగా వంగించినాం కదా ఇప్పుడు యుద్ధపా అది ఎన్ని పైసలు తీసుకెళ్తాడు ఎట్లా తయారవుతాడు పైసలు కాదు ఇప్పుడు అలా ఎట్లా తిరుగుతాడు అని నేను చూపెడతా నీకు చాకు అని ఎమ్మడి పోదా అని కథ ఏందో నేను చూపెడతా దాకు ఇంకేమైనా మర్చిపోయినా కూరలు ఇంకా లేవు మరి లేచిండో లేవలేదో పాలు కొట్టలు ఇవ్వరు లేరు సాయం ఆగుగాను ఇవ్వే తాగుతారు ఎక్కడ అక్కడనే ఉంటుంది పని అంతా చెర్ర పోతుంది బాబు నాకు 2000 రూపాయలు నేను సీవ కోత 2000 రూపాయలు లేవు నా దగ్గర ఏమి లేవు మీ అమ్మ నడకపో మీ అమ్మ కెరక నీ కెరక నాకు ఏది తెలియదు అదే బాట నువ్వే బాట ఓడిస్తారని అక్క పైసలు నాకు నేను సీరో కోత సోబత్ కట్టం చేసి పెట్లు పెట్టినావా ఎక్కడ సందులో పెట్టినావా నన్ను చదువుతున్నారా మీ అవ్వ నడుకుపో నాకు తెలియదు ఆ పైసలు లెక్కే తెలియదు ఆ పొలం అమ్ముడు పోద్ది ఆ బాకీలో వచ్చిన మానం చెబుతున్నారు ఇజ్జత్ పోతుంది పైసలు నా దగ్గర లేవు ఇంత పువ్వకు లేదు సోపతిగాళ్ళకేంది సోపతిగాళ్ళ సీమలు చూస్తారు మాకందరితో నీకు సోపదా వచ్చాడు పని పొలాన్ని అంత అంగరంగ అవుతుంది పైసలు నాకు కావాలి నీ అబ్బా నాకు పైసలు ఇచ్చినాడు కావాలి నువ్వు పైసలు నా పైసలు కావాలి ఇప్పుడు నేను ఏటీఎం కార్డు మొన్న గుంజినట్టు అట్లా పైసలు మళ్ళీ గుంజుతాను నువ్వు ఏమనుకుంటావు అట్లా పైసలు నీ అబద్ధం పయ్యే నువ్వు సంపాయలే అది నేను నా రెక్కల కథం చేసి సంపాదించుకున్నాను నేను ఓడియామంటాను కట్టంగా నాకు ఇప్పుడు ఇచ్చేదా పైసలు కట్టం చేయండి భూమి వస్తుంది అనుకుంటున్నావు భూ అతిగా పోతారు వాడు వస్తా అన్నాడు నేను పొద్దుగా లేచి రమ్మన్నా నా మానం పోతుంది నా ఇజ్జత్ పోతుంది తెలియదు నీ కథ తెలియదు మీ అవ్వ కెరక నీ కెరక నాకు ఏది తెలియదు నువ్వు మీ అవ్వ నడకపో
నన్ను నచ్చి కోసదంగా ఊళ్ళో పోతే ఇజ్జత్ పోతుంది, మానం పోతుంది. నీ ఇజ్జత్ పోని మానం పోని నేను ఈయనే ఉంటాను. పైసలు ఇచ్చేదాకి నువ్వు ఆడనే ఉండు. నువ్వు ఓకు ఆ సీనో చూసి ఏమన్నా పైసలు సంపాదించదు రా, లేకపోతే ఏమన్నా నౌకరు వచ్చేది ఆ కొడుకు వచ్చేది ఉందా? సీనో చూస్తారా? సీనో చూస్తారా డైరెక్టర్ అయితే నువ్వేమైతావు పొలం చేసి? వీళ్ళందరూ డైరెక్ట్ అయ్యారు, నువ్వు అవుతావు. ఇక గవ్వాన్ని నాకు నడవే ఇక నాకు పైసలు మా సోబత్ గారు ఇజ్జత్ ఇస్తారు. అది ఒక్కొక్కటి సేపు ఇవ్వాలి పో, ఓన్లీ వాళ్ళని ఇవ్వాలి పో. 10 రోజులకు కట్ట చేసి కడతారు, తెచ్చుకొని తిరిగిపో. తెలియదు పెద్దోళ్ళకి అయితే పైసలు ఇస్తావా? నాకు ఇస్తాను తాత కదా, నీకు చేతులు రావా? పెద్దోళ్ళు పుస్తకాలు కట్ట చేసి అవతాలు రూపాయలు పంపుతారు. ఓ నీ బాగానే పంపుతాను రూపాయలు, నీ రూపాయలు మర్చిపోలేదు నీకు. నాకు కావాలి తెలియదు పైసలు పైసలు కావాలి. పైసలు లేవు, మన లేవు. నేను ఏటీఎం కార్డు అనుకొని పోతా. ఏటీఎం కార్డు అనుకొని పోతే మీ అబ్బకి చెప్పిపో, నాకు తెలియదు ఏది పనికేంటి పని పోతే నాకు తెలియదు. అక్కడికి పోను, పొలం కాడికో. ఇగో నేను మేకప్ అయినా ఫస్ట్ చెప్తాను, నా మేకప్ అంతా పోతుంది. నాకు పైసలు నా సోబత్ గారు ఇజ్జత్ ఇస్తారు. ఈ సోపదలు నడకపో, నాకేమో కట్ట చేసి చూసిర్రా నేను చెప్పినా అలా ఎంత దెంగులు దెంగుతాడు మీరు చెప్తే నమ్మిర్రా? ఇప్పుడు ఆయన దగ్గరికి వస్తే మనకు కూడా దెంగులు అవుతున్నాయి రా భయ్. అట్లా కాదు నీ గురించి ఇప్పుడు నేను చెప్తా చూడు. ఇప్పుడు మనం వాళ్ళకి ఫోన్ చేద్దాం, అది ఎట్లా పొంగుతాడు చూడు. ఫోన్ చేస్తా. ఫోన్ చేయి. హలో పైల్వాన్, ఎక్కడ ఉన్నావు? ఇగో నీకోసం నేను బస్ స్టాండ్లో వెయిట్ చేస్తున్నాం. పైలాన్ ఈయనే ఉన్నా, పైసలు ఇచ్చిండు, లెక్క పెడుతున్నాయి. బాగా పైసలు ఇచ్చిండు, లెక్క పెట్టలేదు. 500 2000 ఎట్లా వేడ లెక్క పెట్టేస్తే నాకు చక్క బడికేయడం. అలా డాడీ పైసలు ఇచ్చిందట, లెక్క పెడుతున్నా అని చెప్తుండ్రు. అది ఏం రావు లెక్క పెడతాను చూసిన గంజకెళ్ళి మొత్తం కట్టలు ఇగుతాడు. సరే కానీ లాస్ట్ అడుగుతాను మరి. ఏటీఎం కార్డు కొంచెం అందులోకి వెళ్ళి గీక్కొని పోతా. మా సోపతి వాళ్ళ ఖర్చు పెడతావు అని పైసలు అన్ని. ఇవాళకి అట్ల పైసలు నాశనం చేసినావు. ఏటీఎం వద్దు, మన్నద్దు. ఆ డబ్బలు 2000 రూపాయలు ఉండి కొంచెం మీ అబ్బకి చెప్పకు, మళ్ళీ నాకు తిరుగుతుంది. తప్పకుండా పట్టుకొని పో. సరే పోతా. మరి ఏ డబ్బరా? అప్పు డబ్బలు కొంచెం ఎంత? 2500 2000 రూపాయలు ఉన్నాయి. ఒక లోటు ఉన్నది, అది పట్టుకొని పో. మీ అమ్మకి చెప్పక మళ్ళీ నన్ను తిరుగుతుంది. సరే పోతాను ఇక. పో. నాకు 2000 కచ్చ వేసి ఏం చెప్తురా మీరు? ఎప్పుడు వచ్చినా చూసి నువ్వు వస్తలేవు అని కొంత ముందు వచ్చిన అయిపోయి పైసలు ఎక్కువ మాయ పైసలు బాగా ఇచ్చిండ్రా, లెక్క పెట్టి వచ్చలేదు నాకు. కరెక్టే గడ్డకెళ్ళి మొత్తం కట్టాలి. అరే గట్టింది గడ్డారా మాయ వర్షం కొడుతుంది కదా బాగా, ఇంటి ఇల్లు ఉడుతుందని గడి కుప్పలు చేసి పెట్టిండ్రా. మొత్తం నీ బండలంతా బయట పడేది ఇలా మొత్తం చూసి వీళ్ళు మొత్తం చూసిరా మరి. అరే తెలిసిందే తెలిసింది కానీ పారి బస్ లేట్ అయితే బస్సులో చూసుకుందాం కథ. 2000. అరే బస్ లో లాస్ట్ సీట్ లో కూర్చొని ఆగం చూద్దాం పారా. జై